హనుమంతుడు బ్రహ్మచారి అన్న విషయం మనకు తెలిసిందే. కాని చాలా మందికి తెలియని విషయం హనుమంతుడికి పెళ్ళై భార్య కూడా ఉంది. అయితే భార్య ఉన్నా కూడా హనుమంతుడిని ఆజన్మ బ్రహ్మచారిగానే ఇప్పటికీ చూస్తున్నాం. దానికి గల కారణాలు ఉన్నాయి. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి వైవాహిక జీవితం, చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం, ఇతర పురాణ గ్రంథాలు హనుమంతుని వివాహం గురించి వివరించాయి. సూర్యదేవుని కుమార్తె సువర్చలాదేవిని హనుమంతుడు పెళ్లాడాడు. సూర్యదేవుని కుమార్తెనే వివాహం ఎందుకు చేసుకోవలసి వచ్చిందనే దానికి చిన్న కథ కూడా ఉంది. చిన్న వయసు నుంచే హనుమంతుడికి సూర్య భగవానుడికి మంచి స్నేహబంధం, గురుశిష్య బంధం ఏర్పడ్డాయి. సూర్యదేవుడిని హనుమంతుడు పండులా మింగేయడం లాంటి ఘట్టాలు మనకు తెలిసినవే. సూర్యుడి నుంచి హనుమంతుడు 9 విద్యలను నేర్చుకున్నాడు. 5 విద్యలు నేర్చుకున్న తరువాత హనుమంతుడిని వివాహం చేసుకోమని సలహా ఇస్తాడు. సూర్యుడు చెప్పిన బోధనలు, సూచనల ఆధారంగా పెళ్లి చేసుకుందామని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. కాని అలాంటి అమ్మాయి దొరకదు. దీంతో సూర్యుడు తన కుమార్తె సువర్చలాదేవినే వివాహం చేసుకోమని సూర్యుడు చెప్పడంతో ఆంజనేయుడు అంగీకరించి సువర్చలను పెళ్లి చేసుకుంటాడు. సువర్చలాదేవి చాలా చురుకైన తెలివిగల అమ్మాయి. వివాహం తరువాత కూడా సువర్చల సన్యాసంలోనే ఉంటుంది. కొంతకాలం తరువాత సువర్చల తీవ్రమైన తపస్సులో మునిగిపోతుంది. దీంతో హనుమాన్ సువర్చలను పెళ్లి చేసుకుంటాడు. కాని వారి ఇరువురికి సంతానం కలగడం, అందరు భార్యాభర్తల్లా వారి వైవాహిక జీవితం కొనసాగలేదు. హనుమంతుడి భార్య సువర్చలాదేవికి సంబంధించిన ఆలయం ఖమ్మంలో ఉంది. అక్కడ మనకు హనుమంతుడి సంసారిగా కనబడతాడు. హనుమంతుడి విగ్రహం పక్కన భార్య సువర్చలాదేవి విగ్రహం కూడా ఉంటుంది. ఇద్దరూ ఒక్కటే. ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే, వివాహం సమయంలో సూర్యదేవునితో హనుమంతుడు ఇలా అంటాడు: మీరు చెప్పినట్లు నేను వివాహం చేసుకుంటాను గాని ఈ సంసాద బంధాల్లో ఇరుక్కోవడం నా వల్ల కాదు. కేవలం పెళ్లి మాత్రమే చేసుకుంటాను గాని సువర్చలతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. దానికి అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటాను అని హనుమంతుడు షరతు పెడతాడు. దానికి సూర్యభగవానుడు, దేవతలందరూ అంగీకరించి సరే అంటారు. చివరికి సువర్చల కూడా సన్యాసిగా ఉండాలని అనుకుని ఇద్దరూ సన్యాసుల్లా వారి వైవాహిక జీవితం కొనసాగింది.